కేసీఆర్ గారు ఆయన రాజకీయ జీవితం ఎక్కడ మొదలైందంటే చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఆయన మంత్రిగా చేశారు. తర్వాత కొన్ని ఆరోపణలు రావడంతో ఆయన క్యాబినెట్ నుంచి పక్కకు తొలగిపోవడం, ఆయన తొలగించడం, తర్వాత అదే కోపంతో టీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. సో కేసీఆర్ గారి రాజకీయ జీవితం ఇక్కడి నుంచే మొదలైంది. దానికి ముందేం లేదు, వచ్చారు, గెలిచారు, మంత్రి అయ్యారు అంతే. అయితే అక్కడి నుంచి ఆయన ఇంకా టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్నారు. శుభ్రంగా 2004లో కాంగ్రెస్ గాలి బాగుంటుందో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు, వెళ్ళారు. మళ్ళీ కాంగ్రెస్తో విభేదించారు, తెలంగాణ ఉద్యమం చేశారు, కాంగ్రెస్లో ఉంటేనే ఉద్యమం చేశారు. అప్పటి నుంచే టీడీపీ నుంచి బయటికి వెళ్ళిపోయాక మళ్ళీ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నకు టీఆర్ఎస్కి ఏం కాలేదు, కానీ ఎలక్షన్ రిజల్ట్ తర్వాత టీడీపీని సంకనాకించేసింది దెబ్బకి. గెలవాల్సిన దానికంటే ఎక్కువ స్థానాలు తీసుకోవటం, 10 స్థానాలు గెలవటం, 40 ఓడిపోవటం, పొత్తులో భాగంగా 40 స్థానాలు పోవడంతో టీడీపీ బాగా దెబ్బతినింది. అయితే ఆ తర్వాత కేసీఆర్ గారి మరణం జరిగింది. ఆయన మరణం తర్వాత అప్పుడు దాకా ఉద్యమమే చేశారు. బలమైన నాయకుడు అధికార పక్షంలో లేకపోవడంతో సెప్టెంబర్ 2వ తారీఖున ఆయన రాజశేఖర రెడ్డి గారు చనిపోతే సెప్టెంబర్ 9 నుంచి ఆమరణ నిరాహార దీక్షతో పేరుతో కూర్చున్నారు. యూపీఏ గవర్నమెంట్ దిగొచ్చింది. 14లో ప్రత్యేక తెలంగాణ అనౌన్స్ చేశారు. 14లో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. 14లో ప్రత్యేక తెలంగాణ వస్తే ఖచ్చితంగా నేను దళితుడిని సీఎం చేస్తానన్నారు. ఆ మాట నెరవేర్చుకోలేదు. తర్వాత ఆ 14 నుంచి 18 వరకు కూడా ఎవరిని ఎదగనీయలేదు. ఆ 4.5 సంవత్సరాలు రాజకీయ పరిస్థితిని ఎదగనీయలేదు. అందుకే 2018లో గెలిచారు. ఒక సెంటిమెంట్తో వచ్చారు. మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వచ్చేస్తున్నారు, ఆంధ్ర వాళ్ళు అది ఇది అనే సెంటిమెంట్తో 2018లో వచ్చారు, గెలిచారు. ఒక నియంతృత్వ పోకడ ధోరణితో పరిపాలించారు. ఇంకా 2023లో రేవంత్ రెడ్డి రూపంలో సేమ్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ లాగానే మొండి వైఖరితో ఉండే వ్యక్తి కాబట్టి గట్టికి దెబ్బ తీశారు. తర్వాత కవిత గారు పార్టీ నుంచి వెళ్ళిపోవటం, ఇప్పుడు అది మరో దెబ్బ అయిపోయింది. ఎప్పుడైతే పార్టీ ఓడిపోయిందో అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో దొరదనం బయటపడింది. ఇప్పుడు కవిత గారు వెళ్ళిపోవడంతో మరీ దెబ్బ పడింది. మళ్ళీ లేవడం కష్టమే అని అంత.